వెల్కమ్ టు ఐ న్యూస్. దేశ ఆర్థిక వ్యవస్థకు బెదిరింపుగా మారిన ఆ 22 లక్షల కోట్ల భారాన్ని ఎత్తిపారేయడానికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఇచ్చిన పిలుపిది. ఈ పిలుపు కేవలం మాట కాదు, ఆత్మ నిర్భర్ భారత్ భవిష్యత్తును మార్చిపోయే ఒక ఉక్కు సంకల్పం. శిలాజ ఇంధనాల దిగుమతిని జీరో చేసి భారతదేశాన్ని ఎనర్జీ సూపర్ పవర్ గా ఎలా మార్చబోతున్నారు? పెట్రోల్ ధరను ఒక్కసారిగా 25 రూపాయలకు తగ్గించే బయో ఇథనాల్ అస్త్రమేంటి? మూడో అతిపెద్ద ఆటో హబ్ గా ఎదిగిన భారత్ ఇప్పుడు నెంబర్ 1 స్థానాన్ని ఎలా టార్గెట్ చేసింది? $22 లక్షల కోట్ల భారం, గడ్కరీ సవాల్. శిలాజ ఇంధనాల దిగుమతికి జీరో టార్గెట్, విజన్ 2027. ఈ మాటలు భారతదేశ చరిత్రను మారుస్తాయి. మన దేశం ఏటా 22 లక్షల కోట్ల రూపాయల విదేశీ కరెన్సీని శిలాజ ఇంధనాల దిగుమతి కోసం బలి చేస్తోంది. ఈ అంకెను పూర్తిగా ఆపేయాలి, అదే మా లక్ష్యం అన్నారు గడ్కరీ. ది పవర్ ఆఫ్ బయో ఇథనాల్. గడ్కరీ స్వయంగా ప్రయాణించే టొయోటో ఇన్నోవా 100% బయో ఇథనాల్ తో నడుస్తుంది. చెరుకు, మొక్కజొన్న, విరిగిన బియ్యం నుంచి తయారయ్యే ఈ గ్రీన్ ఫ్యూయల్ మైలేజీ లెక్కల్లో పెట్రోల్ ధరను ఒక్కసారిగా 25 రూపాయలకు తీసుకొస్తుంది. ఇది కేవలం ఇంపోర్ట్ సబ్స్టిట్యూట్ కాదు, ఇది పొల్యూషన్ ఫ్రీ, కాస్ట్ ఎఫెక్టివ్ సొల్యూషన్. ఆటోమొబైల్ రికార్డ్. 7 ఏళ్ల క్రితం ప్రపంచంలో 7వ స్థానంలో ఉన్న మనం ఇప్పుడు జపాన్ ను వెనక్కి నెట్టి 3వ అతిపెద్ద ఆటో హబ్ గా ఎదిగాం. చైనా, అమెరికా తర్వాత భారతే. టార్గెట్ 5 ఏళ్లు. ప్రపంచంలో ఆటో రంగంలో నెంబర్ 1 స్థానం మనదే. ఎలక్ట్రిక్ వేవ్. ఒకప్పుడు $150 ఉన్న బ్యాటరీ ధర ఇప్పుడు $55-65 పడిపోయింది. ఇంకొన్ని నెలలు ఆగండి, ఎలక్ట్రిక్ స్కూటర్, కార్, బస్ అన్ని పెట్రోల్ ధరకే సమానం కాబోతున్నాయి. లిథియం అయాన్ నుంచి సోడియం, జింక్ అయాన్ కెమిస్ట్రీల వైపు మన శాస్త్రవేత్తల ప్రయాణం ఈ విజయానికి మూలం. వేస్ట్ టు వెల్త్ అస్త్రం, భవిష్యత్తు ఇంధనం, గ్రీన్ హైడ్రోజన్. ఇది చెత్త అంటే సాలిడ్ వేస్ట్ నీటి నుంచి తయారవుతుంది. మేం ఇప్పటికే చెత్తను ప్రాసెస్ చేసి సిఎన్జి తయారు చేస్తున్నాం. డంపింగ్ యార్డులనే ప్రైమ్ ల్యాండ్ గా మార్చి యూనివర్సిటీల నిర్మాణానికి ఇచ్చాం. ఢిల్లీ, అహ్మదాబాద్ సహా దేశంలోని ప్రతి డంపింగ్ యార్డ్ చెత్తను తీసి రోడ్లలో వేయబోతున్నాం. కచరే మే వాల్యూ క్రియేట్ కర్నా, ఇదే మా టెక్నాలజీ విజయం అన్నారు గడ్కరీ. మనం ఎనర్జీని దిగుమతి చేసుకునే దేశంగా ఉండకూడదు, ఎనర్జీని ఎగుమతి చేసే దేశంగా మారాలి. ఈ మహత్తర స్వప్నం హైడ్రోజన్ ఫ్యూయల్ తో సాకారం అవుతుంది. దీనిపై ఉన్న సవాళ్లు, పరిష్కారాలను మన పరిశోధక వర్గమే సాధించాలి.